హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గోల్డీ ఛానల్. ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు మనం ఫీచర్స్ ఆఫ్ జావా చెప్పుకుందాం. సో ఫీచర్స్ జావాలో ఏవేవి ఉంటాయి, సో వాటిని సింపుల్గా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్, డైనమిక్ అండ్ హై పర్ఫార్మెన్స్, కంపైల్డ్ అండ్ ఇంటర్ప్రిటెడ్, multi-threaded and distributed, portable and platform independent, robust and secure, OOP, and finally simple. సో వీటి గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ సింపుల్. సో సింపుల్ అంటే మనం యాక్చువల్గా జావా నేర్చుకునే టైంలో మనం కొన్ని బేసిక్ థియరీ పార్ట్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది, లైక్ జావా టోకెన్స్ అండ్ ఊప్స్ ఫీచర్స్, సో ఇలాంటివి అనమాట. సో ఈ బేసిక్ థియరీ పార్ట్ లేకుండా జావా నేర్చుకోవడం చాలా కష్టం. సో మనం ఈ బేసిక్ థియరీ పర్ఫెక్ట్గా తెలుసుకున్నట్టయితే జావా ఈజ్ వెరీ ఈజీ టు లెర్న్ అండ్ ప్రాక్టీసింగ్. సో జావా ఈజ్ ఎ సింపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ ఈజీ టు లెర్న్ అండ్ ప్రాక్టీసింగ్ బికాస్ ఆఫ్ ఇట్ ఈస్ సింటాక్టికల్ అప్రోచ్ ఈజ్ సేమ్ యాజ్ C and C++. సో ది సింటాక్స్, జావా యొక్క సింటాక్స్ మోస్ట్లీ C and C++ సింటాక్స్ లాగానే ఉంటుంది. సో స్లైట్లీ కొన్ని కాన్సెప్ట్స్ చేంజ్ అయ్యే కొద్దీ వాటి యొక్క సింటాక్స్ చిన్నగా చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఆల్ సేమ్ సింటాక్సే. నెక్స్ట్ ఊప్ అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ఇది ఒక కాన్సెప్ట్ అనమాట జావాలో. ఇఫ్ ఎనీ లాంగ్వేజ్ యూజెస్ క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్, దట్ లాంగ్వేజ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. మనం ఏ లాంగ్వేజ్లో అయినా, సో ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయినా మనం క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ యూస్ చేస్తే వాటిని ఊప్స్ కాన్సెప్ట్స్గా చెప్పుకుంటాం. సో అది C కానివ్వండి, C++ కానివ్వండి, పైథాన్ కానివ్వండి, జావా కానివ్వండి. సో ఈ టోటల్గా మనం ఈ క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ లాంటి ప్రోగ్రామ్స్ ఉంటే వాటిని మనం ఊప్స్గా చెప్తాం, అంటే ఊప్స్గా చెప్పబడతాయి అవన్నీ. సో నెక్స్ట్ ఊప్స్లో కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి, ఇంకొన్ని కాన్సెప్ట్స్ అవేంటో తెలుసుకుందాం. ఫస్ట్, ఆబ్జెక్ట్స్ అండ్ క్లాసెస్. సెకండ్, ఇన్హెరిటెన్స్. థర్డ్, డేటా అబ్స్ట్రాక్షన్. ఫోర్త్, ఎన్క్యాప్సులేషన్. అండ్ ఫిఫ్త్, పాలిమార్ఫిజం. సో టోటల్గా ఇవి ఊప్స్ కాన్సెప్ట్ ఫీచర్స్ అనమాట. సో వీటి గురించి ఒక వీడియో చేశాను ప్రీవియస్, అది చూడకుంటే తప్పకుండా చూడండి, డోంట్ మిస్ ఇట్. అండ్ ఓకే, నెక్స్ట్, రాబస్ట్ అండ్ సెక్యూర్. సో రాబస్ట్ అంటే ఏంటి, సెక్యూర్డ్ అంటే ఏంటి? సో యాక్చువల్లీ జావా లాంగ్వేజ్ మనకు చాలా సెక్యూరిటీ అని చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే ఇట్స్ వెల్ డిఫైన్ సెక్యూరిటీ లాంగ్వేజ్. సో రాబస్ట్ మీన్స్ స్ట్రాంగ్. జావా ప్రోగ్రామ్ విల్ నాట్ స్టాప్ ఇన్ మిడిల్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. సో మనం జావా ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసే టైంలో అది ఎలాంటి ఎర్రర్స్ చూపించదు. సో ఆ ఎగ్జిక్యూషన్ టైంలో కూడా మనకి ఏమి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సిన అవసరం ఉండదు, ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయలేరు. సో బికాజ్ మెమరీ మేనేజ్మెంట్ ఈజ్ వెరీ ఈజీ, అంటే మెమరీ మేనేజ్మెంట్ కూడా చాలా ఈజీగా చేయగలదు జావా. సో వెల్ సెక్యూర్డ్ లాంగ్వేజ్ కాబట్టి. సో ఇందులో JVM అంటే జావా వర్చువల్ మిషన్ యొక్క మెమరీని అలొకేట్ అండ్ డిలొకేట్ చేస్తుంది. సో అది ఎలా, అది ఆ మెమరీ స్పేస్ని తీసుకోవాలా వద్దా, సో అది ఎంత ఉంది టోటల్గా కంపేర్ చేస్తుంది. అండ్ ఫైనలీ నెక్స్ట్, సెక్యూర్. when compared to other languages, Java will provide great security. సో మనం C++ లాంగ్వేజ్తో మనము కంపేర్ చేసే జావాని, సో ఇది హైలీ సెక్యూర్డ్ లాంగ్వేజ్ అనమాట. సో ఇందులో ఉన్న ప్రోగ్రామ్స్ డేటా ఎట్టి పరిస్థితుల్లోనూ క్రాష్ కాదు. సో ఇట్స్ వెరీ స్ట్రాంగ్, అంటే C++ లాగా ఉండవు ప్రోగ్రామ్స్ ఇందులో. సో మోస్ట్లీ చేంజబుల్ అనమాట. సో ఇందులో మెయిన్ కాన్సెప్ట్స్ ఊప్స్ సంబంధించి ఉంటాయి కాబట్టి ఊప్స్ లైక్ చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి. ఆ కాన్సెప్ట్స్ని బేస్ చేసుకొని ఈ జావా ప్రోగ్రామ్స్ని వెల్ సెక్యూర్డ్గా చూసుకుంటుంది. సో ఆ సెక్యూర్డ్ అనేది అలాగే ఉంటుందన్నమాట. సో యాక్చువల్లీ ఈ JVM అది సపోర్ట్ చేస్తుంది ఆ రాబస్ట్కి, సెక్యూర్కి. సో నెక్స్ట్, పోర్టబుల్ అండ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ఫస్ట్, పోర్టబుల్. సో పోర్టబుల్ అంటే ప్రోగ్రామ్స్ డెవలప్డ్ ఇన్ ది జావా కెన్ be run any operating environment because of the memory space for all the variables are same in any environment. సో మనం పోర్టబుల్ అంటే ప్రోగ్రామ్స్ని డెవలప్ చేస్తే ఆ ప్రోగ్రామ్స్, ఓకే, మనం జావా ప్రోగ్రామ్స్ని డెవలప్ చేస్తాం కదా, ఆ ప్రోగ్రామ్స్ని ఎలాంటి ఎన్వైరన్మెంట్లో అయినా, ఎలాంటి OSలో అయినా కూడా మనం వాటిని
అక్కడ యూస్ చేయొచ్చు జావాలో. కాజ్ ఆఫ్ మెమరీ స్పేస్ ఫర్ ది ఆల్ వేరియబుల్స్ ఆర్ సేమ్. సో ఓఎస్ మాత్రమే చేంజ్ అవుతుంది కానీ ఆ ప్రోగ్రామ్ సోర్స్ కోడ్ మాత్రం చేంజ్ అవ్వదు. అది ఎలాంటి ఆపరేటింగ్లో అయినా, ఎలాంటి ఓఎస్లో అయినా అది రన్ అవ్వగలదు. నెక్స్ట్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. Platform independent is nothing but a programs developed in one operating system that you can run those programs in any operating system. If you write one Java file in Windows platform and take the file and execute in Linux platform, then that Java program will give same result. That why Java is independent language. So మన ప్రోగ్రామ్స్ని ఒకసారి వన్ ఆపరేటింగ్ సిస్టంలో డెవలప్ చేస్తాం. ఆ ప్రోగ్రామ్ని వేరే ఆపరేటింగ్ సిస్టమ్కి మనం కనెక్ట్ చేస్తాం. ఎలా ఇప్పుడు ఎగ్జాంపుల్ విండోలో మనం జావా ఫైల్ని రెడీ చేస్తాం సోర్స్ కోడ్. ఆ ఫైల్ని మనం యూనిక్స్ ప్లాట్ఫామ్లో రన్ చేయాలి. సో ఆ కోడ్ని కాపీ చేసుకుందాం. సో రన్ చేస్తే సో మనకి ప్రీవియస్ విండో ప్లాట్ఫామ్లో ఏ రిజల్ట్ వచ్చిందో అప్రాక్సిమేట్లీ సో యూనిక్స్ ప్లాట్ఫామ్లో కూడా అదే రిజల్ట్ వస్తుంది. నాట్ ఓన్లీ దిస్, ఎనీ ప్లాట్ఫామ్ అయినా మన పోర్టబుల్ అనేది అదే అనమాట. ప్రోగ్రామ్స్ వన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎన్వైరన్మెంట్లో రన్ చేస్తే మెమరీ స్పేస్ అనేది వేరియబుల్స్కి అన్నిటిగా ఒకే ఆర్డర్లోనే తీసుకుంటుంది అండ్ ఎలాంటి ఆపరేటింగ్ సిస్టంలో అయినా కూడా రన్ అవుతుంది. అందుకే జావాని ఓరా అని చెప్పారు. ఓరా, రైట్ వన్స్, రన్ ఎనీవేర్. ఒక చోట రాయొచ్చు, డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో మనం వాటిని రన్ చేయొచ్చు. సో అలా మనం జావా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ మీద రన్ చేయొచ్చు అనమాట. యాపిల్, మ్యాక్, ఐఓఎస్, విండోస్ అండ్ యూనిక్స్ ప్లాట్ఫామ్స్, ఇలా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో మనం రన్ చేయొచ్చు. సో నెక్స్ట్ మల్టీ థ్రెడెడ్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్. ఫస్ట్ మల్టీ థ్రెడెడ్. సో మల్టీ థ్రెడెడ్ అంటే పర్ఫార్మింగ్ మోర్ దాన్ వన్ టాస్క్ at a time is the main goal of either multitasking or multi-threading. In case of multitasking, multiple processes are required to perform multiple tasks. Java has built-in features to implement multi-threaded applications. సో మనం జావాలో మల్టీ థ్రెడెడ్ అంటే ఒక మల్టిపుల్ టాస్క్ అనమాట. సో మల్టీ టాస్కింగ్ ఆపరేషన్ని మనం మల్టీ థ్రెడెడ్ అని చెప్పొచ్చు. సో ఈ మల్టీ థ్రెడ్డింగ్ అనేది మల్టీ టాస్కింగ్ అని అంటాము. సో ఇన్ కేస్ మనం మల్టీ టాస్కింగ్ మల్టిపుల్ ప్రాసెస్గా రిక్వైర్ చేస్తాం. ఇప్పుడు మనం ఒక సిస్టమ్, ఒక డెస్క్టాప్ని కానీ లేకపోతే ఒక ల్యాప్టాప్ని కానీ రన్ చేస్తూ ఉంటాం, యూస్ చేస్తూ ఉంటాం. సో మనం డిఫరెంట్ ట్యాబ్స్ అని యూస్ చేస్తాం. క్రోమ్, గూగుల్కి ఒక ట్యాబ్ అండ్ ఫైల్స్కి ఒక ట్యాబ్ అండ్ వీడియోస్కి ఒక ట్యాబ్. సో వీటిని మల్టీ టాస్కింగ్ అనొచ్చు. సో మనం వన్ బై వన్ చేంజ్ చేసుకుంటూ మన వర్క్ని చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో ఆ ఫీచర్నే మల్టీ థ్రెడెడ్ అని చెప్పొచ్చు అనమాట. ఒకే టైంలో మల్టిపుల్ టాస్క్ అంటే డిఫరెంట్ టాస్క్ అన్నీ చేస్తే దాన్ని మల్టీ థ్రెడెడ్ అని చెప్పొచ్చు. ఇన్ కేస్ ఆఫ్ మల్టీ టాస్కింగ్, మల్టిపుల్ ప్రాసెస్ ఆర్ రిక్వైర్డ్ టు పర్ఫార్మ్ మల్టిపుల్ టాస్క్. మల్టీ టాస్కింగ్ అనే ఒక ఆపరేషన్లో మల్టిపుల్ ప్రాసెస్లు చేయగలదు. అది మల్టిపుల్ ప్రాసెస్లు మల్టిపుల్ టాస్క్లో చేయగలదు అనమాట. సో జావా హ్యాస్ బిల్ట్ ఇన్ ఫీచర్స్. సో మల్టీ థ్రెడెడ్ అప్లికేషన్స్, మనం ఈ జావాలో మల్టీ థ్రెడెడ్ అప్లికేషన్స్లో ఫీచర్స్ అన్నీ ఎంబెల్డ్ అయి ఉంటాయి అనమాట. సో నెక్స్ట్ డిస్ట్రిబ్యూటెడ్. జావా అప్లికేషన్స్ కెన్ ఓపెన్ అండ్ యాక్సెస్ రిమోట్ ఆబ్జెక్ట్స్ ఆన్ ఇంటర్నెట్. మనం జావా అప్లికేషన్స్ని ఇంటర్నెట్ బేస్డ్ ఫీచర్ ఆధారంగా మనము ఆబ్జెక్ట్స్ అంటే ఆ ఫైల్స్ని మనం ఇంటర్నెట్ ద్వారా యాక్సెస్ కావచ్చు. మల్టిపుల్ ప్రోగ్రామ్స్ కెన్ కమ్యూనికేట్ ఫ్రమ్ క్లయింట్ టు సర్వర్ సిస్టమ్స్. మనం ఆ మల్టిపుల్ ప్రోగ్రామ్స్ని క్లయింట్ నుండి సర్వర్ సిస్టమ్కి కనెక్ట్ అవ్వచ్చు. సో అలా అనమాట. జావా ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మనం ఎలాంటివైనా జావా అప్లికేషన్స్ అన్నీ కూడా మనం రిమోట్ యాక్సెస్తో ఆబ్జెక్ట్స్ అన్నీ ఇంటర్నెట్తో యాక్టివ్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ ఇది జావా ఫీచర్ ఇంటర్నెట్ బేస్డ్ ప్రోగ్రామింగ్ అనమాట. సో మల్టీ టాస్కింగ్ అనేది ఇదనమాట. సో యాక్టివిటీ సో డిఫరెంట్ ప్రాసెస్లు అన్నీ జరుగుతూ ఒకే టైంలోనే మల్టీ టాస్క్ని పర్ఫామ్ చేయగలదు ఈ జావా. నెక్స్ట్ డిస్ట్రిబ్యూటెడ్. ఆ డిస్ట్రిబ్యూటెడ్ డిఫరెంట్ జావా అప్లికేషన్స్ని ఇంటర్నెట్ బేస్ ద్వారా రిమోట్ యాక్సెస్ చేయగలదు యాక్టివేట్ని. అది క్లయింట్ అండ్ సర్వర్ సిస్టమ్తోనే యాక్టివేట్ చేయగలదు. సో ఇది ఇంటర్నెట్ బేస్డ్ పైన ఆధారపడి ఉంటుంది. సో నెక్స్ట్ కంపైల్డ్ అండ్ ఇంటర్ప్రిటెడ్. ఫస్ట్ కంపైల్డ్. And first, Java compiler translates source code into the bytecode. Bytecode are not machine instructions, and therefore the second stage of Java interpreter generates machine code that can be directly executed by the machine that is running the Java program. Java compiler మనకి యాక్చువల్గా సోర్స్ కోడ్ నుండి బైట్ కోడ్కి ట్రాన్స్లేట్ చేయగలదు అనమాట. సో బైట్ కోడ్ ఏం చేస్తుంది
అది మెషిన్ ఇన్స్ట్రక్షన్ని వినదు, అంటే మెషిన్ కోడ్గా డైరెక్ట్ కన్వర్ట్ అవ్వదు అనమాట. సో మనకు ఇక్కడ ప్రోగ్రామ్, ఇక్కడ మనకి కంపైల్డ్ అండ్ ఇంటర్ప్రిటెడ్ అంటే ఏంటంటే మనం ఒక సోర్స్ కోడ్ని రాస్తాం జావాలో, అంటే ప్రోగ్రామ్ని టైప్ చేస్తాం, ఆ ప్రోగ్రామ్ని మిషన్ కోడ్లో కన్వర్ట్ చేయాలి అంటే ఆ జరిగే ప్రాసెస్ని కంపైల్డ్ అండ్ ఇంటర్ప్రిటెడ్ అంటారు. ఆ ప్రాసెస్ మధ్యలో జేవిఎం అనేది వర్క్ అవుతుంది. సో అలా అనమాట, అది కంపైల్డ్ అండ్ ఇంటర్ప్రిటెడ్. జావా కంపైలర్ సోర్స్ కోడ్ నుండి బైట్ కోడ్లో కన్వర్ట్ చేయగలదు. సో నెక్స్ట్ బైట్ కోడ్ మిషన్ కోడ్గా కన్వర్ట్ చేయలేదు కాబట్టి, సో ఆ బైట్ కోడ్ని సెకండ్ స్టేజ్లో ఇంటర్ప్రిటర్, సో ఇంటర్ప్రిటర్ అనేది ఈ బైట్ కోడ్ని మిషన్ కోడ్గా కన్వర్ట్ చేస్తుంది. సో డైరెక్ట్గా అది ఎగ్జిక్యూట్ అయ్యి మిషన్ కోడ్లోకి రన్ అవుతుంది ఆ జావా ప్రోగ్రామ్. సో అది అవుట్పుట్ అనమాట. సో దాని సింటాక్స్ అనేది ఇలా ఉంటుంది. ఫస్ట్ జావా ప్రోగ్రామ్, జావా కంపైలర్, వర్చువల్ మిషన్, ఇది ప్రాసెస్ ఆఫ్ కంపైలేషన్ అనమాట. ఈ కంపైలర్ చేసే ప్రాసెస్ ఇది. నెక్స్ట్ ఇంటర్ప్రిటర్ చేసే ప్రాసెస్ చూద్దాం. బైట్ కోడ్, జావా ఇంటర్ప్రిటర్ అండ్ మెషిన్ కోడ్. సో ఇది కన్వర్టింగ్ బైట్ కోడ్ నుండి మిషన్ కోడ్కి కన్వర్ట్ అవుతుంది, బైట్ కోడ్ నుండి మిషన్ కోడ్కి. ఇలా సోర్స్ కోడ్ జావా ప్రోగ్రామ్ అని చెప్పొచ్చు అనమాట. ఆ సోర్స్ కోడ్ అనేది కంపైలర్ వర్చువల్ మిషన్ కోడ్ బైట్ కోడ్లో చేంజ్ చేస్తుంది. ఆ బైట్ కోడ్ నెక్స్ట్ జావా ఇంటర్ప్రిటర్ వర్చువల్ మిషన్కి సెండ్ చేస్తుంది. ఆ జావా ఇంటర్ప్రిటర్ అనేది డైరెక్ట్గా మెషిన్ కోడ్లా కన్వర్ట్ చేస్తుంది. సో ఇక్కడ మనకి సోర్స్ కోడ్ నుండి మిషన్ కోడ్ కన్వర్ట్ కావాలి అంటే ఈ జేవిఎం ప్రాసెస్ని మనం కంపైల్డ్ అండ్ ఇంటర్ప్రిటెడ్ అని అంటాం. సో కంపైలర్ ఏం చేస్తుంది, సోర్స్ కోడ్ని బైట్ కోడ్లో కన్వర్ట్ చేస్తుంది. ఇంటర్ప్రిటర్ అండ్ ద బైట్ కోడ్ ఆఫ్ ది వర్చువల్ మిషన్ని మిషన్ కోడ్లో కన్వర్ట్ చేస్తుంది. సో ఫైనలీ ఇది. నెక్స్ట్ డైనమిక్ అండ్ హై పర్ఫార్మెన్స్. ఓకే, లాస్ట్ వన్ అనమాట. యాక్చువల్లీ డైనమిక్ Java is a dynamic language. Java is capable of dynamically linking new classes and libraries, methods and objects. Java programs supports functions written in other languages such as C and C++. Actually, Java is a dynamic language. అది జావా లాంగ్వేజ్ అనేది డైనమిక్ లాంగ్వేజ్ అనమాట. అది లింకింగ్ పర్పస్గా మనం ఎలాంటి క్లాస్ లైబ్రరీస్, సపోర్టింగ్ ఫైల్స్ అండ్ ఆబ్జెక్ట్స్, క్లాసెస్, ఎలాంటి కాన్సెప్ట్ ఆఫ్ ది ఫీచర్స్ అయినా మనం ఈ ప్రోగ్రామ్ సపోర్ట్ చేస్తుంది, డైనమిక్ అంటే జావా అనేది. సో అందుకు అది డైనమిక్ అని చెప్పవచ్చు అనమాట. సో ఎలాంటి ఫంక్షన్స్నైనా లైక్ C++, అదర్ లాంగ్వేజెస్ సపోర్ట్ చేసే ఫంక్షన్స్ని కూడా మనకి ఈ జావా సపోర్ట్ చేస్తుంది. సో అది ఎలా డైనమిక్ లాంగ్వేజ్ ఎలా ఉంటుందంటే అది లింక్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ చూస్తున్న పిక్చర్లో అయితే ఒకదాని నుండి ఇంకొకటి లింక్ ఉంది. ఏ అనే ఒక పాయింట్ నెక్స్ట్కి ఏబిగా చేంజ్ అయ్యింది. సో అది ఏబి అనేది నెక్స్ట్ ఏబిసిగా చేంజ్ అయ్యింది. సో నెక్స్ట్ అంటే నెక్స్ట్ పాయింట్ అలా లింక్ అవుతుంది అనమాట ఆ ఎగ్జాంపుల్ ప్రాసెస్లో. మీకు ఎగ్జాంపుల్ కావడానికి పిక్చర్ చూపిస్తున్నాను. సో ఈ క్లాసెస్, లైబ్రరీస్, మెథడ్స్, ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా లింక్ చేస్తుంది. సో అందువల్ల దీన్ని డైనమిక్ లాంగ్వేజ్ అనొచ్చు. ఎలా లింక్ అవుతుంది ఎలా అనేది ప్రాసెస్ మనం నెక్స్ట్ క్లాసెస్లో క్లియర్గా తెలుసుకుందాం వీటన్నిటి గురించి కూడా. సో నార్మల్గా ఇది సింపుల్ ప్రాసెస్. డైనమిక్ ఏంటంటే ఏంటి, లింక్ ఎలా చేస్తుంది అలా ప్రాసెస్ అనమాట. సో లింక్ 1 by 1 ఇలా చేస్తూ ఉంటుంది. అవి మెథడ్స్ అయినా కావచ్చు, సపోర్టింగ్ ఫైల్స్ అయినా కావచ్చు, క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ అయినా కావచ్చు, ఫంక్షన్స్ ఎలాంటివైనా కావచ్చు, అది జావాలో ఇలా పర్ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ హై పర్ఫార్మెన్స్. సో జావా అనేది మనకు ఆఫ్ కోర్స్ ఇట్స్ ఎ వెల్ సెక్యూర్డ్ portable language and it's impressive for an interpreted language and mainly due to the use of intermediate bytecode. According to CERN, Java speed is comparable to native C and C++. సో జావా మనకు పర్ఫార్మెన్స్ చాలా బాగా చేయగలదు అనమాట. ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ ఎలా అని అంటే ఇది ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్గా ఇంప్రెసివ్ బాగా చేస్తుంది. సో నెక్స్ట్ ఇంటర్మీడియట్ బైట్ కోడ్ అనేది అకార్డింగ్ టు సన్ అంటే సన్ మైక్రో సిస్టమ్స్ ద్వారా జావా స్పీడ్ కంపారబుల్ C++ కంటే ఎక్కువగా స్పీడ్ ఉందన్నమాట. సో అందుకు జావా ఈజ్ ఏ వెరీ సెక్యూర్డ్ లాంగ్వేజ్, వెరీ ఫాస్ట్ లాంగ్వేజ్ అనమాట. సో హై పర్ఫార్మెన్స్ అనేది జావాలో మనకు ఎందుకు అని చెప్తున్నాము అంటే C++ లాంగ్వేజ్లో ఎగ్జిక్యూట్ అయినట్టు స్లోగా అవ్వదు, చాలా వెరీ ఫాస్ట్గా అవుతుంది. క్లియర్గా మనకు అవుట్పుట్ స్టాండింగ్ అనేది చూపిస్తుంది అనమాట. సో సన్ మైక్రో సిస్టమ్స్ కంపెనీ ద్వారా అలా జావా స్పీడ్ ఈజ్ కంపారబుల్ టు ద నేటివ్ C++ అని చెప్పొచ్చు. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.